నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. కొందరు భర్తలు భార్యలను బానిసలుగానే చూస్తారు. కట్టుకున్న భార్యపై ప్రేమ అభిమానం సంగతేమో గాని కనీసం తాను కూడా మనిషే అని కూడా గుర్తించరు చాలా మంది. పైగా ఆమె జీవితాన్ని ఏదో ఉద్ధరించడానికి వీరు పెళ్లి చేసుకున్నట్లు ఫీల్ అయ్యే మగవాళ్ళు సమాజంలో లెక్కలేనంత మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి వారి దృష్టిలో భార్య అంటే తాము కొట్టినా తిట్టినా పడి ఉండే బానిస. చివరకు ఎంతకు తెగిస్తారంటే భార్య ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడరు. భార్యపై దారుణాలకు పాల్పడే వారిలో సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే తేడా ఉండదు. భార్యను హింసించే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి దారుణమే ఇది. అతను మాజీ మంత్రి. అత్యంత దారుణంగా తన భార్యపై దాడి చేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించాల్సింది పోయి జ్యోతిష్యుడికి కాల్ చేసి ఆమె బ్రతికే ఉందా లేదా అంటూ ప్రశ్నించాడు. కాగా ఓ మాజీ మంత్రి తన భార్యను అత్యంత దారుణంగా టార్చర్ పెట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను మాజీ మంత్రి కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ దారుణం కజకిస్తాన్లో వెలుగు చూసింది. ఈ నిందితుడు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కావడంతో ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే గత నవంబర్లో మాజీ మంత్రి కుయాండిక్ బిషింబాయేవ్ భార్య సాల్తానాట్ నుఖేనోవా ఓ రెస్టారెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుయాండిక్ బంధువులకు సంబంధించిన ఆ రెస్టారెంట్ లోనే మాజీ మంత్రి దంపతులు ఓ రోజంతా ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా రెస్టారెంట్లో దంపతులు ఉండగా రికార్డైన సీసీటీవీ దృశ్యాలను కోర్టులో ప్రసారం చేశారు. సుమారు 8 గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో కజకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి కుయాండిక్ భార్య సల్తానాట్ను దారుణంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెపై పిడుగుద్దులు కురిపించి జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లాడు కుయాండిక్. అతడి నుంచి తప్పించుకోవడానికి టాయిలెట్లోకి వెళ్లి దాక్కుంది. తలుపు బద్దలు కొట్టి మరీ బయటకు లాక్కొచ్చాడు. అత్యంత విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రాసిక్యూటర్ తెలిపారు. కట్టుకున్న భార్యను తీవ్రంగా టార్చర్ పెట్టి కొట్టి రక్తపు మడుగులో పడి ఉండేలా చేసిన కుయాండిక్ ఓ జ్యోతిషుడికి ఫోన్ చేసి ఆమె బతికే ఉంటుందా అని ప్రశ్నించాడు. దాడి జరిగిన 12 గంటల తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. అయితే అప్పటికి ఆమె మరణించినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ఆమె మెదడుకు తీవ్రంగా గాయం కావడం వల్లే చనిపోయిందని వెల్లడైంది. మాజీ మంత్రి చేసిన దాడిలో ఆమె ముక్కు ఎముక విరిగిపోగా ముఖం, తల, చేతులపై అనేక గాయాలున్నట్లు తేలింది. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవన్నీ నిరూపితమైతే అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతోంది. అయితే భార్యను అతి కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఈ కేసులో కుయాండిక్ దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతనికి శిక్ష పడదు అంటున్నారు ఆ దేశ ప్రజలు. కారణం మాజీ మంత్రికున్న ఆస్తి, వ్యాపారాల లావాదేవీల కారణంగా అతడు ఈ నేరం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక వరకట్న వేధింపుల కేసులో 2017లో అరెస్టైన మాజీ మంత్రికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయినా సరే 3 ఏళ్లకే బయటకు వచ్చేశాడని గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీకు చెందిన వాడు కావడంతో అతన్ని ఎవరు ఏం చేయలేరని జనాలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఈ ఘటన కజకిస్తాన్ను కుదిపేస్తోంది. సో మరో క్రైమ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.